బాగున్నారా? నేను మీ శ్రీవి హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే నేను మీ అందరికీ కూడా ఎంతగానో రుణపడిపోతున్నాను. ఎందుకంటే దగ్గర 3 నెలలు అయింది హరిప్రియ ఛానల్ని పెట్టి. ముక్కోటి ఏకాదశి రోజున పెట్టాను. అయితే ఇప్పుడు 3 నెలలు అయింది. 140 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి. ఒక 60,000 వ్యూస్ వచ్చినాయి. 550 వరకు అవర్స్ వచ్చినాయి. నేను మీకు చాలా ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. ఈ యుగాది పరాభవ సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ కూడా మీకు లభించాలని ఈశ్వరుడు మీకు జయం. అనుకున్నవన్నీ అంటే మీరు ఏమనుకుంటాయి జరగకూడదు సుమా. మీరు అనుకున్న వాటిలో ఏ ధర్మబద్ధమై ఉంటున్నాయో అయ్యే ఖచ్చితంగా జరగాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే తత్ఫలితంగా జరగాలి అంటే అది పాపపు కోరికైతే ఆ పాపం కూడా నా ఖాతాలో వచ్చి పడుతుంది. అలాంటివి నేను చేయను. అయితే మీరైనా సరే నేనైనా సరే ఏం కోరుకున్నా స్వామిని అవి ధర్మబద్ధమైనవి అయితేనే తీరాలి. ఈశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ ప్రోత్సాహం నాకు ఎంతగానో లభించింది. ఈ ఉగాది సందర్భంగా నేను ఉదయాన్నే లేచి ఇల్లది శుభ్రం చేసుకుని ఇవాళ రామదేవుని పూజ, ఇంకా ఎలాగైతే పరాభవన సంవత్సరం పురస్కరించుకుని స్వామి పూజ చేసి ఉగాది పచ్చడి చేసి మీ గురించి కూడా నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే యద్భావం తద్భవతి. జనం రూపంగా ఉన్నది జనార్దనుడు, ప్రపంచ రూపంగా ఉన్నది పరమేశ్వరుడు. నాకు మీ అందరిలోనూ కూడా నేను ఈశ్వరునే చూస్తాను. అది పురాకృత పుణ్య విశేషం. మా అమ్మగారి పెంపకం, మా గురువుగారి అనుగ్రహం. అలాగే ఈశ్వరుడు మీకు అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీ ప్రోత్సాహం ఇంకా ఎక్కువ పెరగాలని, మీరు మంచి కామెంట్స్ చేయాలని, మీరు ఇంకా కూడా లైక్స్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని, ఎలాగైతే 140 ఉన్న సబ్స్క్రైబర్స్ ఇంకా 500, 1000 అలా 1,00,000 వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇది దురాశ కానట్టయితే కనుక హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈశ్వరుడు మీకు అన్నీ ఇవ్వాలి. బాయ్.